అందరికీ నమస్కారం. దినవహి న్యూస్ అందరికీ స్వాగతం చెబుతోంది. ఈరోజు ఒక అద్భుతమైన అత్యంత అవసరమైన ఇష్యూ మీద విశ్లేషణ జరుగుతోంది. అదే బడ్జెట్ పాఠశాలలు, గ్రామీణ పాఠశాలలు, ఆ పాఠశాలల యొక్క భవిష్యత్ ఏమవుతుందో అన్న ఇష్యూ మీదే ఈరోజు విశ్లేషణ. విద్యా వ్యవస్థ ఎటు పయనిస్తోంది? భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వం యొక్క పని చెప్పాలి. నాణ్యమైన విద్యను అందిస్తున్నాయా అంటే సందేహం. అన్ని విద్యాలయాలని మార్కెట్ ప్రదేశాల కింద మార్చాయిందా ప్రభుత్వాలు మార్చాయా అంటే అవుననే చెప్పాలి. ఒకప్పుడు పాఠశాలలు జ్ఞాన మందిరాలు, కానీ ఈరోజు అవి వ్యాపార సముదాయాల కింద మారిపోయాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ అకాడమీ, ఐఐటి ఫౌండేషన్, గ్లోబల్ క్యాంపస్, రకరకాల పేర్లతోటి ప్రకటనలు వెలువడుతున్నాయి. స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు, కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు, ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేస్తున్నారు. అన్ని చోట్ల ఇదే తీరు, వ్యాపారం వ్యాపారం వ్యాపారం. విద్య ఒక ప్రొడక్ట్ అయిపోయింది. అది వ్యాపారం చేసుకునే ఒక ప్రొడక్ట్గా, కమర్షియల్ ప్రొడక్ట్గా మారిపోయింది. మార్చేశారు, మారిపోయింది కదా, మార్చేశారు. ఆ వ్యవస్థలలో ఫీజు, స్కూల్ కానీ కాలేజ్ ఫీజెస్ ఆకాశాన్ని అంటున్నాయి. విద్య అనేది ఒక మహాయజ్ఞం. కానీ దురదృష్టవశాత్తు నేడు మన సమాజంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విద్యాదేవత అయిన సరస్వతి మాతను నడి రోడ్డుపై పెట్టి వ్యాపార వస్తువుగా మార్చి అంగట్లో అమ్మకానికి పెట్టారు. ఎంత ఘోరం అండి ఇది! ఎంత మహాపాపం అండి ఇది! పిల్లలపై ఒత్తిడి, భరించరాని ఒత్తిడి పిల్లల మీద. అక్షరం అనేది ఆయుధం, విద్య అనేది సంస్కారం. కానీ నేడు అక్షరం ఒక అంకెగా మారిపోయింది. అంకెల కింద కనపడుతున్నాయి అక్షరాలు. చదువు ఒక వ్యాపార సామ్రాజ్యంగా విరాజిల్లుతోంది. ఒకప్పుడు గురువు గారి దగ్గర నేర్చుకున్న విద్య నేడు ఏసీ గదుల్లో, కార్పొరేట్ భవనాల్లో లక్షల రూపాయలు లక్ష రూపాయలతో కొనే వస్తువుగా మారిపోయింది ఈనాటి చదువు, విద్య. ఆంధ్రప్రదేశ్ విద్యారంగం నేడు ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఉచిత విద్యను అందించాలి, బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత. అయినప్పటికీ మరిచిపోతూ ప్రైవేట్ సంస్థలని ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ని, ఇంటర్నేషనల్ స్కూల్స్ని, కాస్ట్లీ స్కూల్స్ని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. ఇక బడ్జెట్ స్కూల్స్ అంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్, అలాగే గ్రామాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్, వాటి మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది.
ఎక్కడ బాగా చదువు చెబుతున్నారు అని ఆలోచిస్తే బడ్జెట్ స్కూల్స్లోనే శ్రద్ధతో చెప్తారు టీచర్లు. గ్రామీణ పాఠశాలలో శ్రద్ధతో చెప్తారు పాఠశాల, ప్రేమతో చెప్తారు టీచర్లు. ఆ ప్రేమ కార్పొరేట్ స్కూల్స్లో కనపడదు, కాస్ట్లీ స్కూల్స్లో కనపడదు. ప్రేమ లేని చోట విద్య ఉండదు, అభిమానం లేని చోట విద్య ఉండదు. ఆ అభిమానము, ప్రేమ కార్పొరేట్ స్కూల్స్లో కనపడదు. విద్య అంటే ఏమిటి అది తెలుసుకోవాలి. ఎంతమందికి తెలుసు ఈ విద్యాలయాల్లో పనిచేసి ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో, కాస్ట్లీ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో విద్యకి డెఫినేషన్ తెలుసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏసీ తరగతులుంటేనే, ఏసీ బస్సులుంటేనే నాణ్యమైన విద్య ఇస్తారా? ఏమిటి వైపరీత్యం? ఏసీ రూములట, ఏసీ గదులట, ఏసీ బస్సులట, చాలా ఘోరం. ఈరోజు విద్యలో ఎక్కడ పోటీ ఉంది? బోధనలో పోటీ ఉందా? లేదు అవగాహన కల్పించడంలో పోటీ ఉందా? లేదు. బోధనలో పోటీ లేదు, అవగాహన కల్పించడంలో పోటీ లేదు. మరి దేంట్లో ఉంది పోటీ? ప్రచారంలో ఉంది పోటీ. స్కూల్స్ ప్రచారం చేసుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడంలో ఉంది విపరీతమైన పోటీ. ఏ టీవీని ఓపెన్ చేయండి మీరు, ఏ న్యూస్ పేపర్ అయినా తీయండి, ఎక్కడ ఏ రోడ్డు మీద నడవండి, ఎక్కడైనా సరే, ఏ సెంటర్లో అయినా సరే, ఎక్కడ చూసినా స్కూల్ ప్రకటనలే కనపడతాయి. స్టేట్ ర్యాంక్ మా స్కూల్కే వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మాదే, టాప్ 10లో 8 మా స్కూల్స్కే వచ్చాయి. ఇవే ప్రకటనలు ఎక్కడ చూసినా. ఈ ప్రకటన మాయలో తల్లిదండ్రులు పడిపోతున్నారు. అదొక పెద్ద మాయాజాలం అని తెలుసుకోవట్లేదు. అసలు మీ స్కూల్స్ ఎన్నున్నాయి, దాంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, మీకు ఎన్ని ర్యాంకులు వచ్చాయి అని ఎవరిని అడుగుతున్నారా? అసలు లేదు. వాళ్ళు జాయిన్ చేశారని వీళ్ళు, వీళ్ళు జాయిన్ చేశారని వాళ్ళు ఆ కార్పొరేట్ మాయలో పడిపోయి, ఆ ప్రచార మాయలో పడిపోయి ఎంత మోసం చేస్తున్నారు ఈ స్కూల్స్ పిల్లల్ని. ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో గుర్రపు స్వారీ ఇట. గుర్రపు స్వారీ ఎందుకు విద్యాలయంలో? దేని గురించి? మాట్లాడడం నేర్పు, సంస్కారం నేర్పు, పెద్దలను గౌరవించడం నేర్పు, విద్యలో మెలకువలు నేర్పు, ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో నేర్పు, సమస్యలను అవకాశాలుగా మార్చే శక్తి ఎటువంటిదో నేర్పు. అవి నేర్పాలి పాఠశాలలో. పిల్లల్లో ఉన్న టాలెంట్స్ని గుర్తించాలి పాఠశాలలో. అది మానేశారు. వాళ్ళ టాలెంట్స్ని తొక్కేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు పాఠశాలలో? కేవలం ర్యాంకులు సాధించే యంత్రాలుగా మార్చేస్తున్నారు పిల్లల్ని, రోబోస్. ఈ కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాస్ట్లీ స్కూల్స్ ఇచ్చే విద్య ఏంటివి? ఎటువంటి విద్యను ఇస్తున్నారు? రోబోటిక్ విద్య. యంత్రాలను తయారు చేస్తున్నారు. పిల్లలు సృజనాత్మక లేదు, ఆలోచన శక్తి లేదు, అదంతా నశించిపోయింది. కార్పొరేట్ మాయాజాలంలో పడి మన పిల్లల భవిష్యత్తుని మనమే పాడు చేస్తున్నాం. మన మాయలో పడి మంచి విద్యను అందించే, ప్రేమతోటి అభిమానంతో విద్యను అందించే బడ్జెట్ స్కూల్స్ యొక్క మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది. రిక్షా పుల్లరు, ఒక ఆటో డ్రైవర్ కొడుకులు పిల్లలు, ఒక షాపులో పనిచేసే గుమాస్తా పిల్లలు, ఇటువంటి సామాన్య కుటుంబీకులు పిల్లలు ఆ బడ్జెట్ స్కూల్లో చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళి చదువులు వెళ్ళారు. అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అప్పులు చేసి కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు, అదొక అంటువ్యాధి కింద తయారైంది.
బడ్జెట్ స్కూల్స్ ఏమవుతాయో తెలియట్లేదు పాపం. మంచి విద్యను అందిస్తారు వాళ్ళు. గ్రామీణ పాఠశాలలో ఏమవుతాయి, వాటి మనుగడ ఏంటి? ఈ మధ్యన ప్రభుత్వ స్కూల్స్ కూడా మన ప్రచారం మొదలెట్టాయి మన ఆంధ్రప్రదేశ్లో. మా ప్రభుత్వ స్కూల్స్లో ఇంతమందికి 500 దాటింది, ఇంతమందికి 580 మార్కులు దాటాయి, ఇంతమందికి ఇన్ని మార్కులు దాటాయి, ఇంతమంది. ఇది ప్రభుత్వం కూడా మొదలెట్టిన ప్రచారం. వాడి సొమ్ము కాదు కదా ఇది, ప్రభుత్వ సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. అంతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టచ్చు. ఆ ప్రచారం ఖర్చు పెట్టే సొమ్ముతోటి గ్రామీణ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, స్కిల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి పిల్లలకి. ప్రైవేట్ స్కూల్స్ ప్రచారం మాయలో పడకూడదు. అసలు స్కూల్స్ ప్రచారం ఏంటండి? అసలు ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటోంది? టీవీలో కానీ, పేపర్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ ప్రచారం చేయొచ్చా అసలు? విద్య గురించి చెయ్యొచ్చా అసలు? అది నైతికమా? అది సంస్కారమా? అసలు ప్రభుత్వం ఎలాగా, ఎంత కళ్ళు మూసిపోకూడదండి ప్రభుత్వాలు? ఎంత పెద్ద పెద్ద సౌండ్స్ అంటే, ఏమైనా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినా, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినా, లేకపోతే ఏవో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినా వరుసగా 2 రోజులు టీవీలను అదరగొట్టేస్తారు పెద్ద పెద్ద హై పిచ్ సౌండ్స్ తోటి. ఇక ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుంది అసలు? ఆ ప్రచారానికి ఎలా ఒప్పుకుంది అసలు? ఎలా పర్మిషన్ ఇస్తుంది ప్రచారానికి? విద్య గురించి ప్రచారం చేయొచ్చు అసలు ఎవరైనా? ఏ స్కూల్ వాడైనా పిల్లలు ప్రచారం చేయాలి, తల్లిదండ్రులు ప్రచారం చేయాలి, నా స్కూల్ గొప్పది అని చెప్పి. అంతేగాని స్కూల్ వాళ్ళు చేసుకోవడం ఏంటి ప్రచారం? ఇదేమైనా బట్టల షాపా ప్రచారం చేసుకోవడానికి? బుద్ధి ఉండాలి కదండి స్కూల్స్ యాజమాన్యాలకి. ప్రభుత్వం కూడా ఆలోచించాలి కదా. ఆ చిన్నారులు నవ్వు కనపట్లేదండి. వాళ్ళ బాల్యం ఏమైపోయిందో తెలియట్లేదు. బాల్యంలో వాళ్ళు సుఖంగా లేరు అసలు. వాళ్ళు ఏ ఏ పిల్లల మొహంలో చూడండి, సాయంకాలం స్కూల్ నుంచి వస్తే పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతున్నారు, 7కి బస్సుల్లో ప్రయాణాలు వెళ్ళిపోతున్నారు. సాయంకాలం ఇంటికి వచ్చేటకు 6:30, 7 అవుతోంది. వాళ్ళ మొహాల్లో ఎక్కడా నవ్వు అనేది కనపడదండి, ఎనర్జీ అని కనపడదు, ఎక్కడ నీరసం. వాళ్ళు ఇలాగ భవిష్యత్తు పౌరులు ఎలాగ అవుతారు వాళ్ళు? అసలు నిర్మాణం, కన్స్ట్రక్టివ్ ఐడియాస్ లేనే లేవు పిల్లల్లో. ఆ సృజనాత్మక అనేది కనపడదు అసలు. కేవలం మార్కులు మార్కులు మార్కులు, ర్యాంకులు, ఇవే. పిల్లలు మనుషులు కాదా? వాళ్ళు రోబోల కింద తయారు చేస్తారా? ర్యాంకులు తీసుకొచ్చి యంత్రాల కింద తయారు చేస్తారా వాళ్ళని? భవిష్యత్తు కోసం అని చెబుతూ వాళ్ళ బాల్యాన్ని నాశనం చేస్తున్నారా మీరు? తప్పు కదండి, మహాపాపం కదా. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేది విద్య. అటువంటి వాతావరణం పిల్లల్లో కల్పించాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ఎస్, నేను చేయగలను ఈ పని, నేను చేయలేని పని ఏమీ లేదు అనే విశ్వాసం తన మీద తన కల్పించడమే అసలైన విద్య. బడ్జెట్ స్కూల్స్కి వెళ్ళండి, చిన్న చిన్న స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. అక్కడ ప్రతి టీచర్కి ఆ స్కూల్లో చదివే ప్రతి పిల్లాడి పేరు తెలుసునండి వాళ్ళకి. పిల్లల పేరుతో పిలుస్తారు వాళ్ళు. అదే కార్పొరేట్ స్కూల్స్, ఏ టీచర్కి ఏ పిల్లవాడి పేరు తెలియదండి. ఎవరో 5 పిల్లలు, 6 పిల్లలు ఫస్ట్ ర్యాంక్, వాళ్ళ పిల్లల పేర్లే తెలుసు. అదే బడ్జెట్ స్కూల్కి వెళ్ళండి, గ్రామీణ పాఠశాలలోకి వెళ్ళండి, ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లల్ని పేరు పెట్టి పిలుస్తారు ఆ టీచర్లందరూ. ఎంచేత ప్రేమ, అభిమానం ఆ టీచర్లో ఉంటుంది. అంచేత ఆ పేరు గుర్తుంటుంది, పిల్లల పేరు గుర్తుంటుంది వాళ్ళకి, పేరుతో పిలుస్తారు ప్రేమగా. టీచర్ చెప్పింది వాళ్ళకి అవగాహన వస్తుంది, అర్థమవుతుంది పిల్లలకి, ఎప్పుడైతే ప్రేమతో చెప్పారో టీచర్లు. అటువంటి ప్రేమ ఈ కార్పొరేట్ స్కూల్స్లో కనపడుతుందా అంటే మచ్చుకు కూడా కనపడదు. ఈ కాస్ట్లీ స్కూల్స్లో కనపడుతున్న ప్రేమ అస్సలు కనపడదు.
ఇంటర్నేషనల్ స్కూల్స్లో అసలు కనపడదు. ప్రేమ అనే మాటే లేదు అక్కడ. ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ఈ మధ్యన పర్లేదు, చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఇస్తున్నారు, దానికి కాదంటలేదు. కానీ మిడ్ డే మీల్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, చదువు ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఇవి కాకుండా సైకిల్ ఇస్తున్నారు ఆడపిల్లలకి, అన్నీ ఫ్రీ. ట్యాబ్స్ ఇస్తున్నారు ఫ్రీగా, అన్నీ ఫ్రీ ఇస్తున్నారు. ఇన్ని ఫ్రీగా ఇచ్చి మళ్ళీ తల్లికి వందనం అని చెప్పి 15,000 ఇస్తున్నారు. ఏంటిది? గవర్నమెంట్ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెడుతోంది సంవత్సరానికి స్కూల్స్. అది కాకుండా మళ్ళీ 15,000 ఎందుకు ఇవ్వాలి అసలు? నీ ఓట్ల గురించి నువ్వు ఇస్తున్నావు, పిల్లలకి చదువు చెప్పడానికి నువ్వు ఇవ్వట్లేదు. నీ ఓట్లు సంపాదించుకోవడానికి, నీ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండడానికి, నీ మనుగడ గురించి తల్లికి వందనం అని, తల్లి భరోసా అని, ఇంకో పేరు పెట్టి ఇస్తున్నారు. ఎవరి సొమ్మది? మీ జేబులో సొమ్మిస్తున్నారా? ప్రైవేట్ స్కూల్స్లో చదివి వాళ్ళు కూడా ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివి వాడు చిన్నవాళ్ళు కాదు కదా, వాళ్ళు కాస్త కోస్త ఉన్నవాళ్లే కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఆమెకు తల్లికి వందనం 15,000? భగవంతుడికే తెలియాలి, దాంట్లో ఉన్న మాయాదారం భగవంతుడికే తెలియాలి. నువ్వు ఖర్చు పెట్టే ఖర్చు, ఆ 15,000 ఖర్చు బడ్జెట్ స్కూల్స్కి ఇవ్వండి, గ్రామీణ పాఠశాలలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇంకా బ్రహ్మాండమైన విద్య ఇస్తారు వాళ్ళు, అసలైన విద్య ఇస్తారు వాళ్ళు, నాణ్యమైన విద్య ఇస్తారు వాళ్ళు, మంచి పిల్లలను తయారు చేస్తారు వాళ్ళు. చిన్న ప్రైవేట్ స్కూల్స్లో చెప్పినంత చదువు, నాణ్యమైన చదువు కార్పొరేట్ స్కూల్స్లో లేదు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో లేదు. స్కూల్స్లో నేను కమ్యూనికేషన్ స్కిల్స్ లెసన్స్ చెప్పాను టీచర్స్కి, స్టూడెంట్స్కి. హైదరాబాద్లో నేను సొంతంగా నా స్కూల్ నడిపాను 30 ఏళ్ల క్రితం. అందుకు తెలుసు ఇప్పుడు విద్య ఎలా ఉంది, ఒక 20-30 సంవత్సరాల క్రితం విద్య ఎలా ఉంది, చిన్న స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి విద్యను అందిస్తున్నాయి, పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఎటువంటి విద్యను అందిస్తున్నాయి నాకు తెలుసు. నేను స్వయంగా చూశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది విద్యను అందించడం. చదువు చెబితే ఆ తల్లిదండ్రులు చెప్పేవారు, పలానా స్కూల్లో మా పిల్లలు చదివారు, బ్రహ్మాండంగా చదువుతున్నారు ఆ స్కూల్లోని. ఆ పిల్లలు చెప్పేవారు, మా టీచర్లు గొప్ప టీచర్లని. వాళ్ళు తల్లికి సంఖ్యలు వేసిన వాళ్ళు చదువేం చెప్తారండి. ఇంకా ఆ చదువుల తల్లిని, ఆ సరస్వతి దేవుని కూడా ఒక మార్కెట్లో వస్తువు కింద మార్చేశారు ఈ స్కూల్ మేనేజ్మెంట్. విద్య అంటే మనిషిని సంస్కారవంతంగా తయారు చేసేది విద్య, నైతికత నేర్పేది విద్య, మంచి పౌరుడిగా తయారవ్వడం విద్య. అవి ఎక్కడా కనపట్టలేదు ఇప్పుడు. ఎక్కడ చూసినా చూడండి గంజాయి వ్యాపారాలు పిల్లలు కూడా చేస్తున్నారు, స్కూల్స్ దగ్గరే చేస్తున్నారు ఎక్కువ. ఈ వ్యాపారం ఎక్కడ జరుగుతోంది? ఈ కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, గ్లోబల్ స్కూల్స్, కాస్ట్లీ స్కూల్స్ దగ్గరే ఇటువంటి దొంగ వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి. సరస్వతి దేవుని సరుకుగా మార్చేశారండి వీళ్ళు దుర్మార్గులు. తల్లిదండ్రులు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఫీజు ఎక్కువ వసూలు చేస్తే గొప్ప విద్య దొరుకుతుందని కాదు అర్థం, మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ యాస ఉంటేనే తెలివైన వాళ్ళు అనుకోకండి, ర్యాంక్ వస్తేనే జీవితం ఉందనుకోకండి. మన పిల్లలు సంతోషంగా ఉన్నారా లేదా అని ఆలోచించండి, మన పిల్లలు ఆలోచించగలుగుతున్నారా లేదా అన్నది తెలుసుకోండి.
మన పిల్లలు ప్రశ్నించగలుగుతున్నారా లేదా ధైర్యంగా అన్నది తెలుసుకోండి. సమాజానికి ఉపయోగపడే మనుషులుగా, మానవత్వం ఉన్న మనుషులుగా, మంచి పౌరులుగా, దేశ పౌరులుగా తయారవుతున్నారా లేదా అని చూడండి. ఇది అసలు మీరు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది. అనుభవం ఉన్న వ్యక్తిగా, మంచి విద్యను అందించిన వ్యక్తిగా, మంచి పౌరులను తయారు చేసిన వ్యక్తిగా, ఇప్పటికీ తయారు చేస్తున్న వ్యక్తిగా, ఇప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ లెసన్ చెప్తున్నాను నేను కాలేజెస్లో 76 సంవత్సరాల వయసులో ఉండి. అటువంటి వ్యక్తిగా నేను తల్లిదండ్రులని కోరుతున్నా, బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ను ప్రోత్సహించండి. మంచి ప్రేమతో చదువు చెప్తారు వాళ్ళు. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రేమిస్తారు పిల్లల్ని. మంచి చదువిస్తారు వాళ్ళు. గ్రామీణ ప్రైవేట్ పాఠశాలను ప్రోత్సహించండి. మంచి చదువునిస్తారు వాళ్ళు. మంచి సంస్కారం నేర్పుతారు వాళ్ళు. అలాగే ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రోత్సహించండి. అడగండి ప్రభుత్వ టీచర్లని, ఏం చెప్పారు మా పిల్లలకి మీరు అని అడగాలి వాళ్ళని కూడా. అడిగినప్పుడే మంచి విద్య వస్తుంది. పిల్లల బాల్యాన్ని ర్యాంకులకు తాకట్టు పెట్టకూడదు. అలా తాకట్టు పెడితే వాళ్ళ భవిష్యత్తు బలహీనపడుతుంది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్ నుంచి మీ పిల్లల్ని బయట తీసుకొచ్చేయండి. ఆ మాయాజాలంలో పన్నెవ్వకండి మీ పిల్లల్ని. 596 మార్కులు ఏంటండి? 600 మ్యాక్సిమం మార్క్స్ ఉంటే 596 మార్కులు వచ్చాయా? ఎక్కడైనా ముందు అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా వస్తాయా మార్కులు? ఎలా వచ్చాయి 596 మార్కులు? 596 98 ఎలా వస్తాయండి మన మార్కులు? అసలు ఏం తప్పులు ఉండవా? అసలు మీరు చూసి కరెక్షన్ చేస్తున్నారా? నిజంగా కరెక్షన్ చేస్తే 596 వస్తాయా? 597 వస్తాయా? ఏంటండి మాయ? పాఠశాల కేవలం ఉద్యోగస్తులను తయారు చేయకూడదు. అది పౌరులను తయారు చేయాలి, దేశభక్తులను తయారు చేయాలి, మానవత్వం ఉన్న మనుషులకి తయారు చేయాలి. అది పాఠశాల యొక్క బాధ్యత. ఇప్పటికైనా మా తల్లిదండ్రులందరూ తెలుసుకుంటారని, ఆ పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ మాయాజాలం, కార్పొరేట్ మాయాజాలం నుంచి బయటకు వచ్చి మంచి విద్యను అందించే చోటు వెతుక్కుని ఆ పిల్లల్ని అక్కడ చేర్పిస్తారని, అలా చేర్పించాలని నేను మనస్పూర్వకంగా అందరినీ ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. దయచేసి మీ పిల్లల్ని కార్పొరేట్ మాయాజాల నుంచి బయటకు తీసుకురండి. మీరు బడ్జెట్ స్కూల్స్లో చేర్పించండి. టీచర్లను అడగండి ఏం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ టీచర్లు కూడా అడగండి ఏం చెప్పారు మా పిల్లలకి మీరు అని చెప్పి. అప్పుడే మంచి విద్య వస్తుంది పిల్లలకి. అప్పుడే పిల్లలు మంచి పౌరుల కింద తయారవుతారు. అప్పుడే సమాజం బాగుపడుతుంది. అప్పుడే దేశం బలంగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచాలని కోరుకుంటున్నాను అందరినీ. అలాగే ఈ వీడియోని మీరందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ అందరికీ షేర్ చేయమని నేను కోరుతున్నాను అందరినీ. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా ఛానల్ దినవిహీన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మరీ ప్రార్థిస్తున్నాను. జై హింద్.